హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను డైలీ వేర్ కోసం అంటే శ్రావణ మాసం కూడా ఉండింది కదా, అందుకని డైలీ వేర్ కోసం శారీస్ అయితే తీసుకున్నానండి. ఇంక ఇది శ్రావణ మాసం ఫస్ట్ వారం కదా అని చెప్పేసి ఒక శారీ అయితే కట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నానండి. మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా శారీలో వచ్చింది ఈ కలర్ ఉంది కదా, ఇంక ఇదైతే బ్లౌజ్కి అయితే పెట్టమన్నాను. ఇంకా రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా అలా అయితే బాగోదని డిఫరెంట్గా అయితే ఇలా పెట్టించానండి. నాకు బ్లౌజ్ హ్యాండ్స్ ఇవంటేనే ఇష్టం. ఫ్రీగా ఉంటాయండి, అంటే మనం వేసుకున్నప్పుడు ఇబ్బందిగా లేకోకుండా చాలా ఫ్రీగా అయితే అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఈ హ్యాండ్స్ అయితే పెట్టించుకుంటాను. ఇంకా బ్యాక్ వచ్చేసరికి అయితే నార్మల్గానే పెట్టిస్తానండి. మనకి నక్లీస్ నెక్ ఉంటుంది కదా, అదే పెట్టిస్తానమాట. ఇంకా థ్రెడ్లు వచ్చేసరికి అయితే శారీ అంటే శారీ కలర్ ఏదొచ్చిందో బ్లౌజు రెండు మిక్సింగ్ వచ్చేలా అయితే పెట్టారు థ్రెడ్లు. నాకైతే బాగా అనిపించిందండి. ఇలా అయితేనే మనకు కంఫర్ట్ఫుల్గా ఉంటాయి అన్నమాట శారీస్. మరీ అంచు శారీస్ అయితే కట్టుకోలేం కదండి. ఇంక అందుకనే డైలీ వేర్కి కూడా పనిచేస్తాయని నేనైతే ఇలా తీసుకున్నాను. ఇంకొన్ని శారీస్ అయితే తీసుకున్నానండి, అవి కూడా నేను మీతోటి షేర్ చేసుకుంటాను. ఇంక ఈ శారీ అయితే ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్. ఈ వర్షానికి మా ముంగిట్లో విరిసిన గులాబీ ఎంత అందంగా ఎంత క్యూట్గా ఉందో చూడండి. అసలు నాకు చాలా ముద్దుగా అనిపించింది అనమాట. అంటే నేను ఇంకా గులాబీ మొక్క కుండీలో వేయలేదండి, అలానే ఉంచేసాను. వాడపల్లి నుంచి తీసుకొచ్చాను కదా, ఆ మొక్క అండి ఇది. ఇంక ఇప్పటికైతే విచ్చుకుంది. అసలు ఎంత అందంగా ఉందో కదండి కలరు. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇదైతే కుండీలో వేసుకోవాలండి, వేస్తాను. మాకు మట్టి చూసుకోవాలన్నమాట. మట్టి అయితే సరైనది లేదు, మట్టి చూసుకొని మొక్క అయితే వేయాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను పూజ అని చెప్పాను కదండి, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నాం అనమాట. ఈరోజు నేనైతే మామూలుగా నార్మల్గా చేసేసుకున్నాను. అమ్మ అయితే ఇంకా అమ్మవారికి ప్రసాదం అది చేశారనమాట. ఇంకా ఆ వీడియో బిట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా గులాబీ అయితే విచ్చుకుందండి. ఇంకా అమ్మ అయితే అమ్మవారికి పరమాన్నం చేసి అయితే పెట్టారనమాట. ఇంకా అమ్మవారికి పాలు కూడా పెడతారండి నైవేద్యంగాను. ఇలానే కాదండి, అంటే ఈరోజు అనే కాదు, డైలీ కూడా పాలు నైవేద్యంగా అయితే దేవుడి దగ్గర పెడతారనమాట. ఇంకా శుక్రవారం కదా, కొంచెం డిఫరెంట్గాను కొంచెం కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. దేవుడు అలవారు వచ్చేసి చాలా అందంగా అయితే సర్దుకుంటారు. ఇంకా పరమాన్నం చేస్తారు కదా, పొయ్యి మీద అంతా కూడా బొట్లు పెట్టుకొని చాలా నిండుగా అయితే ఉండిందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారండి. ఇంకా పాపకైతే నేను లెమన్ రైస్ అయితే చేసి పెట్టేసేసాను. ఇంకా మాకైతే లంచ్లోకి గుత్తి వంకాయ అయితే చేస్తానండి. నా వీడియో ఇంకా రన్నింగ్ అవుతూ ఉంటుంది, చూసేసి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్లో నాకు చెప్పండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే పూర్తిగా చూడండి ప్లీజ్, రిక్వెస్ట్ అండి. మీరు లైక్ ఇచ్చి వీడియో పూర్తిగా చూస్తేనే ఎక్కువ మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. నేను కొంచెం మంచిగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, నేను కొంచెం మంచిగా అయితే ఇంప్రూవ్ అవుతానండి. ఇంకా వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇంకా ఆల్రెడీ గుత్తి వంకాయ రెసిపీ అయితే మన ఛానల్లో వీడియో ఉండింది కదండి. ఇంకా అందుకని నేనేమి ఇందులో ఏమేమి వేస్తున్నాను ఏమీ చెప్పట్లేదు అనమాట. ఇంకా నార్మల్గా అయితే నేను నా రొటీన్ బ్లాగ్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఏమేమి వేయలేదు ఏంటి అక్క, ఏం వేస్తావు ఏంటి మాకు చెప్పలేదని అయితే ఏమీ అనుకోవద్దండి. ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా నేనైతే అది చేసిన స్టైల్ వేరండి, ఇది చేసే స్టైల్ వేర్ అనమాట. ఇంకా మీకు ఎవరికైనా కావాలనండి చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి అయితే మీతోటి అందులో ఏమేమి వేసానో నేను ఎలా చేశానో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను.
ఏమండోయ్, మీలో ఎంతమందికి ఇష్టమండి వంకాయ అంటే? నాకైతే పిచ్చండి బాబు. బయటికి కూరగాయలు ఏమైనా తీసుకురావడానికి తీసుకువెళ్ళినా సరే కంపల్సరీ కూడా నేను లేతగా ఉన్న వంకాయలు అయితే ఏరేసుకుంటానండి. అంత ఇష్టం అనమాట నాకు. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే స్మెల్ సూపర్గా వస్తుందండి. ఇంక ఇదైతే స్మెల్ చూసుకుంటూ దీనికి కాంబినేషన్గా అయితే 2 వంకాయలు అయితే వేసుకొని పచ్చి పులుసు అయితే చేసుకున్నానండి. అదంటే ఎంతమందికి ఇష్టం. ఇంకా పచ్చి పులుసు చేసుకున్నాను కదా, ఇంకా వంకాయ కూరతోటి పచ్చి పులుసుతోటి ఇంక ఈ రోజైతే పండగేనండి. ఇంకా ఈవినింగ్ ఎలాగా టిఫినే కదా, అంటే నైట్కి టిఫినే కదండి. ఇంక ఈ మధ్యాహ్నం అయితే మంచిగా తినేయడమే. ఒక్క పూట భోజనమే కాబట్టి ఇంకా రోజు కూడా టిఫినే కాబట్టి మంచిగా కడుపులోకి కర్రీ ఎక్కువ రైస్ తక్కువ తింటే మంచి ఆరోగ్యం అండి. నేనైతే అలానే తింటున్నాను అనమాట. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్లో నాకు షేర్ చేయండి. ఇంకా నా వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనా? ఉంటా మరి. బాయ్ అండి.